హాయ్ అండి, నమస్తే. నా పేరు వామశెట్టి రామాంజనేయ. పౌల్ట్రీ ఫార్మింగ్ రివ్యూస్లో అన్న మాట మాట్లాడుకుని మళ్ళీ సంవత్సరం అవుతుంది. వీడియోస్ చేద్దాం అనుకుంటేనే టైం సరిపోతుంది. పొలిటికల్లో ఈ 2025 వస్తా మనకి బర్డ్స్ సంబంధించి డిసీజ్ ఒకటి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫార్మర్స్ అందరూ కూడా మనకి కాల్ చేసి అడుగుతున్నారు, ఏంటి సార్ ఫార్మింగ్ చేస్తున్నారా, ఆపారా, లేదా ఏ వీడియోస్ పెట్టట్లేదు, లేదా ఈ డిసీజ్ గురించి మాకు కొంచెం చెప్పండి అని. నేను వాటి గురించి అయితే ప్రజెంట్ ఎంక్వైరీ చేయలేదు. నేను చేస్తున్నాను, ప్రతి మేనేజర్ గారిని అడుగుతున్నాను. అటు సైడ్ ఇటు మొత్తం ఉభయ గోదావరిలు కానీ అటు వైజాగ్ కానీ ప్రతిదీ అడిగి మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ పొలిటికల్లో బాగా ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల మేము అందులో తిరగడం సరిపోతుంది. వీడియోస్ అన్నీ ఆపేసాం. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మా బ్రదర్ ఫార్మింగ్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాం. 1 year బ్యాక్ వచ్చేటప్పటికి మేము ఓన్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం. అది అలా ఒక సంవత్సరం దాకా చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కంపెనీ అనేది రావడం జరిగింది. అంతా బాగుందని చెప్పేసి మేము ఆ కంపెనీకి టైప్ అయ్యి మేము కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఇది వచ్చేటప్పటికి మన పవన్ లీజుకి తీసుకున్న ఫామ్. ఇది ఒక 20,000 కెపాసిటీ, 4 షెడ్లు ఇవి. ఆల్రెడీ ఈరోజు చిక్స్ దిగినాయి ఎస్ఆర్ కంపెనీకి సంబంధించి. Day 1 అనమాట. ఈరోజు మార్నింగే వచ్చినాయి చిక్స్. అయితే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే మాకు హైదరాబాద్ నుంచి వచ్చినాయి చిక్స్. ఒక్కొక్కసారి ఇటు వైజాగ్ నుంచి వస్తాయి. మేము ఎక్కువగా వైజాగ్ చిక్స్ కావాలని అడుగుతాం. కాకపోతే వాళ్ళు ఈ డిసీజ్ ఉన్న గురించి హైదరాబాద్ చిక్స్ దింపుకోండి ఈసారికి అని చెప్పడం జరిగింది. చిక్స్ అయితే బాగున్నాయి. అలాగే మనకి ఫార్మింగ్లో కూడా చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ 2 years నుంచి. ఈ డ్రమ్ బ్రోడర్స్ కానీ, లైటింగ్ సెట్టింగ్ కానీ, లేదా బ్రూడింగ్ కట్టే విధానంలో కానీ ప్రతిదీ కూడా కొంచెం మార్పు చేర్పులు అనేది చేసుకుంటూ వస్తున్నాం. చాలామంది రైతులు అయితే చేస్తున్నారు. ఇంకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కాకపోతే మనకి ఫిబ్రవరి 23వ తారీఖు వచ్చేటప్పటికి మనకి 6 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మనం ఫార్మింగ్ ఫస్ట్ సెట్ వేసి స్టార్ట్ చేసి అందులో చిక్స్ దింపి ఫిబ్రవరి 23కి 6 years కంప్లీట్ అవుద్ది. అక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి అసలు మనం ఏదైతే ఫస్ట్ మీకు బ్రూడింగ్ ఎట్లా చేయాలి, డ్రమ్ బ్రోడలు పెట్టారా, కానా ఎంత స్పేస్ ఉంచుకోవాలి, పిన్ టు పిన్ ఏదైతే మీకు అప్డేట్స్ ఇచ్చామో మళ్ళీ ఈ 2025లో కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా సేమ్ పిన్ టు పిన్. అది ఎక్విప్మెంట్ గురించి కానీ, లేదా బర్డ్స్ కానీ, బ్రూడింగ్ కానీ, ఈ పరదాల గురించి కానీ ప్రతి దాని గురించి కూడా మేము వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మెయిన్ అంటే పొలిటికల్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసినా సరే ఈ వీడియోస్ అన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తాం. అలాగే వచ్చేటప్పటికి ఏంటంటే మేము ఇది చెప్పాను కదా, ఎస్ఆర్ కంపెనీతో టైప్ అయ్యాం. ఆ వీడియోస్ వస్తాయి ప్రజెంట్. ఆ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిసీజ్ వచ్చేటప్పటికి మాట్లాడుకుంటే మనం వైజాగ్ సైడ్ ఉంది అంటున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొంచెం ఉంది. మా నియర్ బై వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కంపెనీలు చిక్స్ కొంచెం ఆపే అనమాట దింపడం. ప్రజెంట్ కొన్ని ఏరియాల్లో ఆపడం జరిగింది. అది ఇంకా సివియర్ ఏరియా కాదనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రజెంట్ మనకు కూడా చిక్స్ ఉన్నాయి. మనకి వచ్చేటప్పటికి 25 రోజులు అవుతుంది. ఇంకో 10 to 15 daysలో మనకి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా పెంచుకుంటున్నాం. అంటే చెక్ పోస్ట్ కట్టడం కానీ, లోపలికి ఎవరిని రానివ్వకుండా బీచింగ్ కానీ, ఈ బయో సెక్యూరిటీ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి అన్నమాట. అలా చూసుకుంటూ ఉంటే పర్వాలేదు. ప్రజెంట్ మనం ఈ 15 days విధంగా కొంచెం కాపాడుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి అది కంప్లీట్గా మన ఏరియా వచ్చిందో మన ఎంత ఇబ్బంది ఉంటుంది దానివల్ల అనేది నేను కొంచెం ఎంక్వైరీ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏ ఏరియా ఉంది, ఏ ఏరియా లేదు అనే దాంతో పిన్ టు పిన్ మీకు ఎంక్వైరీ చేసి కనుక్కోవడానికి ప్రతి మేనేజర్ గారికి ఫోన్ చేసి నేను అడిగి మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుద్ది. ఏమనుకోద్దండి, కొంచెం వీడియోస్ లేట్ అయినాయి. ప్లస్ ఇక్కడ నుంచి అవ్వాలని అనుకుంటున్నాను. నా సాధ్యమైనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే కొత్త మార్పులు కూడా వచ్చినాయి కదా, అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా 1 by 1 వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే కొత్త ఫార్మర్ల వీడియోలు, వాళ్ళు కొత్త షెడ్లు ఈ మధ్యలో ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేశారా, చేయకూడదనే వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.